హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెడ్ ఛానల్. ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మనం కంద పద్యం వరకు చెప్పుకుందాం. ఇది నెక్స్ట్ చూడండి, ఇది వచ్చేసి ఉపజాతి పద్యం అనమాట. కంద పద్యం వచ్చేసి జాతి పద్యం, ఆటవేలది వచ్చేసి ఉపజాతి పద్యం. దీంట్లో కూడా 4 పాదాలు ఉంటాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 1-3 పాదాల్లో 3 సూర్య 2 ఇంద్రగణాలు ఉండాలి. అదేవిధంగా 2-4 పాదాల్లో 5 సూర్యగణాలు ఉండాలి అని చెప్పి చెప్పుకున్నాం. యతి ప్రాసనీయం అనేది లేదు ఇక్కడ, ఓకేనా. అదేవిధంగా మనం ఆల్రెడీ కందపద్యం చెప్పుకునేటప్పుడు ఛందస్సు చెప్పుకున్నప్పుడు నేను సూర్యగణాలు అంటే ఏంటి, సూర్యగణాలు ఎన్ని, ఇంద్రగణాలు ఎన్ని అని నేను ఆల్రెడీ చెప్పాను. సూర్యగణాలు 2, ఇంద్రగణాలు 6, ఓకేనా. ఇప్పుడు మనకేం చెప్పుకున్నాం ఇక్కడ చూడండి, 1-3 పాదాల్లో 3 సూర్య 2 ఇంద్ర రావాలి. లైన్లో రావాలి, లైన్లో రావాలన్నమాట. లైన్లో ఫస్ట్ 3 సూర్య అనే వస్తాయి, ఆ తర్వాత 2 ఇంద్ర వస్తాయి అనమాట. తర్వాత 2-4 పాదాలు 5 సూర్యగణాలే రావాలి. సూర్యగణాలు అంటే ఈ రెండిట్లో ఒకటి రావాలి. ఇక్కడ వచ్చేసి 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు అంటే ఇక్కడున్న ఈ 6 ఏవైనా 2 రిపీట్ అవ్వచ్చు, రిపీట్ కాకపోవచ్చు. నేను ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ 2 లైన్లు నేను మీకు గుర్తుపెడతాను. గుర్తుపెట్టిన తర్వాత మీకు అర్థమైంది. చూడండి, నేను ఫస్ట్ 2 లైన్లు గుర్తుపెడతాను, ఆ తర్వాత 2 లైన్లు మీరు గుర్తుపెట్టాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఆటవేలది కదా, ఆటవేలది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, అనగనగా ఉంది, ఆ నా గ చూసారా. ఇవన్నీ ఏకమాత్ర కాలంలో పలికాయి అనమాట. అంటే 1 సెకండ్ కాలంలో, ఏవి దీర్ఘాలు లేవు కాబట్టి అవన్నీ లఘువులు. దీర్ఘాలు ఉంటే గురువులు, ఓకేనా. ఇక్కడ చూడండి, లూకి లావొత్తుంది అంటే ద్విత్వాక్షరం ఉంది. ద్విత్వాక్షరం ముందు అక్షరం గురువు కాబట్టి ఇది లఘువు అయిపోద్ది. ఇక్కడ చూడండి, నువ్వు పక్కన 0 ఉంది కాబట్టి అది గురువు అనమాట, డు అయిపోయింది. ఇక్కడ చూడండి, గ ఇవన్నీ హ్రస్వాలు అనమాట, దీర్ఘాలు కాదు కాబట్టి ఇవన్నీ లఘువులు అయిపోతాయి. ఇక్కడ మే అని ఉంది చూసారా, ఇది గురువు. ము అనేది లఘువు అనమాట. ఇక్కడ తీయ అని ఉంది, యాకి యావత్తుంది కాబట్టి ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు కాబట్టి ఇది లఘువు అయిపోద్ది. నువ్వు పక్కన 0 ఉంది కాబట్టి గురువు అయింది, ఇది లఘువు అయింది. ఇప్పుడు మనం ఇక్కడ మీరు క్లారిటీగా గమనించాలి. ఈ 2 గుర్తుపెడదాం. 1-3 పాదాల్లో 3 సూర్య 2 ఇంద్ర అని అన్నారు. ఇక్కడ ఫస్ట్ మనకేం రావాలి, 3 సూర్యగణాలు రావాలి. ఈ 3 సూర్యగణాలు మనకి ఏ విధంగా వస్తాయి నేను గుర్తుపెడతాను. చూడండి, ఇక్కడ చూసారా, నా అంటే మనకు 3 అని ఉంది. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ఈ 6ని మనం ఏం చేసుకుంటాం, మనకు 3 సూర్య రావాలి. ఫస్ట్ 3 సూర్యగణాలు ఏ విధంగా వస్తాయి నేను చూపిస్తాను. 1, తర్వాత రెండోసారి వచ్చింది సూర్యగణం. ఇక్కడ చూసారా, ఇది హా అయింది కాబట్టి ఇక్కడికి మనకి 3 సూర్యగణాలు అయిపోయినాయి. ఇక మిగిలిన 2 ఇంద్రగణాలే రావాలి. ఈ ఇంద్రగణాలు ఏ విధంగా వస్తే చూడండి. మనం ఇక్కడ చూసారు మీరు, ఇక్కడేముంది, ఇక్కడ చూశారు కదా, మనకి 3 లఘువులు గురువు ఉంది. ఇక్కడ చూశారు కదా, మనకు 3 లఘువులు గురువు వస్తే ఏమవుతుంది, ఇంద్రగణం ఏమైపోతుంది, నగా అయిపోద్ది, ఓకేనా. తర్వాత ఇక్కడ చూసారా, 2 లఘువులు గురువు లఘువు ఉంటే ఏమైపోద్ది, సలా అయిపోద్ది. ఈ విధంగా మనకు ఫస్ట్ లైన్లో 3 సూర్య 2 ఇంద్ర వచ్చినాయి కదా, 3 సూర్య 2 ఇంద్ర వచ్చేసినాయి. అంటే ఫస్ట్ లైన్ మనం 100% కరెక్ట్గా రాసామన్నమాట, ఓకేనా. తర్వాత ఇప్పుడు మనం సెకండ్ లైన్కి వెళ్దాం. సెకండ్ లైన్లో ఏమి రావాలన్నారు, 5 సూర్యగణాలు రావాలన్నారు. 5 సూర్యగణాలు చూడండి ఏ విధంగా వస్తాయో, నా హ అర్థమవుతుందా. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో. నా 1వ సూర్యగణం, 2వ సూర్యగణం, ఇక్కడ వచ్చేసి 3వ సూర్యగణం, ఇక్కడ చూడండి 4వ సూర్యగణం, అదేవిధంగా ఇక్కడ 5వ సూర్యగణం. అర్థమవుతుందా. ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్దాం. ఇవి కూడా అంతే. ఇప్పుడు దీంట్లో కూడా మనకి ఏమి రావాలి, 3 సూర్య 2 ఇంద్ర రావాలి. కాబట్టి చూడండి, ఫాస్ట్కి వెళ్ళిపోవాలి. ప్రతి పదం లైను నేను చెప్పాలంటే అది గురువా లఘువా అంటే చాలా టైం పట్టిపోద్ది అనమాట. కూగు దీర్ఘం కాబట్టి గురువు అనమాట. ధర లోన అంటే దీర్ఘం కాబట్టి ఇక్కడ చూడండి, ఇది సంయుక్త అక్షరం ముందు అక్షరం గురువు కాబట్టి ఇది లఘువు గురువు. ఇక్కడ చూడండి, లఘువు గురువు లఘువు, తర్వాత లఘువు గురువు లఘువు, ఓకేనా. తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ 4వది గుర్తుపెడతాను. చూడండి, ఫస్ట్ 4వ దాంట్లో ఏం రావాలి, మొత్తం సూర్యగణాలే రావాలి. చూడండి ఎన్ని సూర్యగణాలు వస్తాయి మనకి, 5 వచ్చేసినాయి. చూసారా, ఇది వచ్చేసి హా అనేది సూర్యగణమే కదా, తర్వాత ఇంకొక హా అనేది సూర్యగణమే కదా, హా అనేది సూర్యగణమే కదా, నా అనేది సూర్యగణమే కదా, హా అనేది సూర్యగణమే. ఇక్కడ మాత్రం మనకి 3 సూర్య 2 ఇంద్ర రావాలి.
మనకి సూర్యగణాలు ఏంటి? 3 సూర్య 2 చంద్ర రావాలి. 3 సూర్యగణాలు చూడండి ఏమొస్తాయో. మనం సూర్యగణాలు ఏం చెప్పుకున్నాం? నా హా అని చెప్పుకున్నాం. కాబట్టి మనకి లైన్లో రావాలి, 3 సూర్య రావాలి. ఇక్కడ మనకి గురువు 2 లఘువులు కనపడంగానే మనం బా అని వెళ్ళిపోతాం కాదు. మనకు సూర్యగణాలే రావాలి, 3 సూర్య రావాలి. కాబట్టి హా అనే సూర్యగణం ఒకటి, ఇదొక సూర్యగణం, ఇదొక సూర్యగణం. ఓకేనా? ఇక్కడ వచ్చేసి హా పెట్టుకుంటాం. 1వ సూర్యగణం, 2వ సూర్యగణం, అదేవిధంగా 3వ సూర్యగణం. ఓకేనా? 3వ సూర్యగణం. ఇక్కడ చూడండి 2 లఘువులు, గురువు లఘువు ఉంది. ఇదేమవుతుంది? సలా అయింది. ఓకేనా? సలా అయింది. ఇది ఇంద్రగణం. అదేవిధంగా ఇది కూడా సలా అయింది, ఇది కూడా ఇంద్రగణం అనమాట. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో? మనకి 1, 3 పాదాల్లో 3 సూర్య 2 ఇంద్రగణాలు రావాలి. అదేవిధంగా 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలు రావాలన్నమాట. ఈ విధంగా ఆట అనేది కూడా చాలా సింపుల్ అనమాట, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కాకపోతే జస్ట్ టెక్నిక్ అనమాట. మనకి ఇంద్రగణాలు అంటే ఏంది, సూర్యగణాలు అంటే ఏంది అని తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ మీకు 3 అక్షర గణాలు అని చెప్పి భజస ఎరతమన అని చెప్పా. భజస అంటేనేమన్నా ఫస్ట్ గురువు, మధ్యలో గురువు, చివరి గురువు. తర్వాత ఎరత అంటేనేమన్నా ఫస్ట్ లఘువు, మధ్య లఘువు, చివరి లఘువు. మా అంటేనేమన్నా 3 గురువులు, నా అంటేనేమన్నా 3 లఘువులు. తర్వాత నల నగ సలభరత అని కూడా చెప్పాను అనమాట. ఇంద్రగణాలు 6. ఇక్కడ నా అంటే ఏంది? 3 లఘువులు, లా అంటే లఘువు. ఇక్కడ నా అంటే ఏంది? 3 లఘువులు, కా అంటే గురువు. ఇక్కడ సా అంటే ఏం చెప్పుకున్నాం? భజసాలో సా అంటే చివరి గురువు అనమాట. చివరి గురువు ముందు 2 లఘువులు పెట్టుకుని ఇక్కడ లా ఉంది కాబట్టి ఇక్కడ లఘువు పెట్టుకుంటాం. బా ఆల్రెడీ తెలుసు మీకు, రా తెలుసు, తా తెలుసు. ఇక్కడ నా అంటే 2, సూర్యగణాలు అంటే 2. నా అంటే 3 లఘువులు, హా అంటే గురువు లఘువు అనమాట. ఎంత ఈజీ. మనం నెక్స్ట్ వచ్చేసి ఆట వెళ్తే ఇప్పుడు అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి తేటగీత చెప్పుకుందాం. చాలా సింపుల్ అనమాట. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.